కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా? ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం మొన్న యాసంగికి ఎంత నష్టపోయినరో, ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో, పంట అమ్మకాలలో అందరు చర్చ చేసుకుంటున్నారు. జిల్లాలో నేను మంత్రిగా ఉన్ననాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు పంట వచ్చినా ప్రతి పంట సమయంలో దాదాపు నెల 15 రోజులు ప్రతిరోజు రైతులెమ్మటి వడ్లెమ్మటి మిల్లర్లను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ కరోనా సందర్భంలో హమాలీలు లేకపోతే కూడా బయట రాష్ట్రాల నుంచి, బయట ప్రాంతం నుంచి హమాలీలను తెప్పించి ఎక్కడ కూడా ఒక నిమిషం కళ్ళాలలో ఆగకుండా కాంటా వేసిన వడ్లు మిల్లకు పంపించి మద్దతు ధర కంటే ఎట్టి పరిస్థితుల్లో ₹1 తక్కువకు అమ్మడానికి వీలైన పరిస్థితులలో పనిచేసి తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను రిక్వెస్ట్ చేసి మీకు ఆ మందం నష్టం వస్తే ఇంకెక్కడైనా చూసుకోండి, కానీ రైతు ధాన్యాన్ని ఒక బస్తా ధాన్యం కూడా ఆపొద్దు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి తీసి మిల్లర్లకు మాట్లాడి ఏదో ఒక పద్ధతుల్లో అమ్మించినాం, రైతు నష్టపోకుండా చూసినాం. కానీ సంవత్సర కాలంలో ఇప్పటికి 2 సార్లు రైతాంగం 1800, 1600, 1700 కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి నువ్వు కల్పించినావు. మిల్లర్లతో కుమ్మక్కై దాదాపు వాళ్ళ కాడ 300-400 కోట్ల రూపాయలు దొబ్బి మిల్లర్ల దగ్గర రైతులను దళారీలకు వదిలేసి రైతులను నాశనం చేసింది నువ్వు. ఇవాళ చర్చ చేసుకుంటున్నారు మొత్తం జిల్లా రైతాంగం అందరూ కూడా, ప్రతి ఒక్కరు చర్చ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏముండే, ఈ రోజు ఏముండే, ఎట్లా ఉండే అనేది. సిగ్గుండాల మాట్లాడడానికి. నిజమే, ఎందుకు లాగదడుస్తుంది నీకు ఇవాళ కేటీఆర్ వస్తాడు అంటే? మొన్నటి కనుక మా మిత్రులు ఇతరులు చెప్తుంటే విన్నా నేను చాలా సందర్భాల్లో, నువ్వేదో తాగి లాగు జరుపుకుంటామని. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తుంటే లాగు జరుపుకుంటున్నావు, బీఆర్ఎస్ జెండాను చూస్తే లాగు జరుపుకుంటున్నావు. ఎందుకు? నీకు చేతనైతే దమ్ముంటే జిల్లా యంత్రాంగాన్ని చెప్పించి పర్మిషన్ ఇప్పి. నీ వల్లనే, నీ ఒత్తిడి వల్లనే అనుమతి రద్దయిందనే సంగతి నాకు తెలుసు, కానీ ఎక్కువ రోజులు ఆపలేవు. ఇంకోటి ఏంది, వాళ్ళు రాసిన కారణం ట్రాఫిక్ ఇబ్బంది అయిద్దట. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ముందు నుంచి, ఇంకా అంతకంటే ముందు నీ కాంగ్రెస్ పార్టీ పెట్టినా, కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టినా, తెలుగుదేశం పెట్టినా, బీజేపీ పెట్టినా, ఇంకా ఏ ఇతర ప్రజా సంఘాలు చేసినా అక్కడే కదా అందరం కార్యక్రమాలు చేసింది, రాజకీయ కార్యక్రమాలు, జేఏసీ కార్యక్రమాలు సంవత్సరాల తరబడి. ఇంకా ఆ రోజు కంటే ఇప్పుడు వెడల్పు ఎక్కువైంది. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువ వచ్చింది. దేనికి భయపడుతున్నావు? ఎందుకు తప్పుడు రాతలు రాయించి వంకర రాతలు రాయించినావు? అయినా ఇంకో మాట కూడా అడుగుతున్నా నేను, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి అనుమతి వస్తుందట, ట్రాఫిక్ ఇబ్బంది లేదట. రాజ్భవన్ దగ్గరికి కిలోమీటర్ కొద్దీ పాదయాత్ర చేసుకుంటూ ఇంతమంది హంగామాతోని సెక్యూరిటీతో పోయి చేస్తే ఇబ్బంది కాలేదట ప్రజలకి ధర్నాలు చేస్తే. కేవలం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే
దానికే ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. హైవే మీద వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అయిందట. ఆర్ఎండ్బి సెంటర్ నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతారు. ఇది కారణాలు. నవ్వుకుంటున్నారు ప్రజలు నిన్ను చూసి. ఏ రకంగా భయపడుతున్నావో నువ్వు,